ఏంటి టీడీపీ జనసేన మధ్య వారేమన్నా మొదలవుతుందా అనుకుంటున్నారేమో. అలా ఏం కాదు. అసలు విషయానికి వెళ్దాం. 2024 ఎలక్షన్స్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా నిజాయితీగా తన స్వప్రయోజనాల కోసం కానీ, పార్టీ కేడర్ గురించి కానీ, తన వ్యక్తిగత భవిష్యత్తు గురించి కానీ అన్నీ త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వెన్నంటి ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో తన లగ్జరీ లైఫ్ని వదులుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏసీల్లో తిరిగే వ్యక్తి, మండు టెండల్లో వర్షాల్లో ప్రజల ముందు తిరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక పక్క గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపించినా కూడా ఆయన ఎక్కడ భయపడకుండా, బాధపడకుండా ఆంధ్రప్రదేశ్లో మంచి చేయాలి అంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క నారా లోకేష్ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ముందుకొచ్చారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి వెన్నుదన్నుగా ఉండి మనమిద్దరం కలిసి వెళ్లాల్సిన టైం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ కోసం మనం ముఖ్యంగా బీజేపీని కలుపుకుని వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఎన్నో ఇబ్బందులు వచ్చిన, కేడర్ నుంచి ఎన్నో అవమానాలు ఎదురైన, ఎన్డీఏ కూటమి బీజేపీ నుంచి ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి అన్నిటినీ తట్టుకుని ముందుకు నిలబడి ముందుండి ఎన్డీఏ కూటమిని బలపరిచి ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని, చంద్రబాబు గారిని సీఎం చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. వీళ్ళిద్దరి కలయిక, వీళ్ళిద్దరి కలబోత ఆంధ్రప్రదేశ్కి అవసరం అని తెలుసుకున్నటువంటి ప్రజలు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించి, ముఖ్యంగా వీళ్ళిద్దరి కలుపుగోలుతనం, వీళ్ళిద్దరి కలయిక అంటే నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కలయిక, ఒక నిజాయితీ, ఒక విజనరీతో ఉన్నటువంటి వీళ్ళిద్దరి కలయిక ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం. ఎన్నో పెట్టుబడులు కావాలి, ఇక్కడ ఎంతో మంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలి అని మరి ముందు ఎక్కువగా ఆలోచించి వాళ్ళని ఆలోచింప చేసి ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళ వైపుకు తిప్పుకొని ఆంధ్రప్రదేశ్లో 2024లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి అందుకుంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, గెలిచారు, బాగానే ఉంది. గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు అంతా కూడా నామినేటెడ్ పోస్టుల గురించే చర్చ. అటు టీడీపీలో, ఇటు జనసేనలో, అలాగే బీజేపీలో కూడా. మరి ముఖ్యంగా జనసేన, టీడీపీలో ఈ రెండు పార్టీల్లో నామినేటెడ్ పోస్టుల గురించి భారీ స్థాయిలో వాళ్ళకి మాకు పదవులు కావాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు నిజంగా నామినేటెడ్ పదవులకి వీళ్ళందరూ అటు టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు అర్హులేనా? ఇచ్చిన వాళ్ళందరూ అర్హులేనా? ఇచ్చిన వాళ్ళందరూ నిజంగానే జనసేన, టీడీపీకి వర్క్ చేశారా? ఎన్డీఏ కూటమి గెలుపుకి కారణమయ్యారా అనేది మనం చూడాలి. ఎందుకు అంటే నిజంగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే కొంతమంది గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష, ఎటువంటి ఆలోచన లేకుండా పనిచేసిన వారు మరికొందరు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాకుండా కొంతమంది డబ్బా రాయళ్ళు, కొంతమంది సోషల్ మీడియాలో మాత్రమే కనిపించి బయటికి కనిపించిన వారు. కొంతమంది బయటకు వచ్చి పని చేయలేకపోవచ్చు, కొంతమంది సోషల్ మీడియాలోనే ఉండి పనిచేయచ్చు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, జాబ్ హోల్డర్స్ వీళ్ళు సోషల్ మీడియా వేదికగానే పనిచేశారు, తప్పు లేదు. కానీ వీళ్ళు కూడా కొంతమంది నామినేటెడ్ పోస్టులని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే టీడీపీలో కూడా చాలా మంది బయట ఇతర దేశాల్లో ఉండి, ఇతర రాష్ట్రాల్లో ఉండి జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేశారట. ఓకే, వీళ్ళు కూడా ఏదో రకంగా జనసేనకి, ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చే పని చేశారు. మరి ముఖ్యంగా కొంతమంది గురించే, అది ఎవరికి తగిలినా కూడా నాకు ఇబ్బంది లేదు. ముఖ్యంగా తగలాల్సిన చోట తగలాలి అని చెప్తున్నాను.
అది నేను పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మాట్లాడుతున్నాను. అందుకని ఎవరి పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో అని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రమే ఆయన చుట్టూ అడావుడి చేసే బ్యాచ్ కొంతమంది, పవన్ కళ్యాణ్ గారు ఎదురుగుండా కనిపించినప్పుడు మాత్రమే అడావుడి చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉన్నప్పుడే మరీ ముఖ్యంగా కొంతమంది కాకినాడ జిల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలుస్తాడు అనేవాళ్ళు కొంతమంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తట్టుకోవడం అంత ఈజీ కాదు అని కొంతమంది, ఇలా అలా చెప్పిన వాళ్ళకు కూడా ఇప్పుడు అంటే హోప్స్ పెట్టుకోలే, గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల, కానీ నామినేటెడ్ పదవుల కోసం మాత్రం ఈరోజు పార్టీ ఆఫీసుల దగ్గరికి వచ్చి తిరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది టీడీపీ బ్యాచ్ గురించి కూడా చెప్తాను. చాలా మంది అంటే నియోజకవర్గాల పేర్లు కూడా అవసరం లేదు, వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మనం జనసేనకి సపోర్ట్ చేయటం ఏంటి, మనం వెళ్ళకూడదు, మనం అసలు సపోర్ట్ చేయకూడదు, వాళ్ళని పైకి లేపడం ఏంటి అనుకునే వ్యక్తులు కొంతమంది కూడా ఏదో లోకేష్ గారు వచ్చినప్పుడు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చినప్పుడు, చంద్రబాబు గారు వచ్చినప్పుడు అడావిడి చేసుకుంటూ తిరిగేసి వెంటనే మళ్ళీ ఆయన వాళ్ళు వెళ్ళిపోగానే ఇంట్లో కూర్చుని మనం వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి, వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పి మిగతా వాళ్ళతో చర్చలు జరిపే బ్యాచ్. వీళ్ళు కూడా టీడీపీ ఆఫీస్కి వచ్చి అక్కడ నాకు ఈ పదవి కావాలి అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ ఇస్తున్నారట. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అసలు సిన్సియర్గా పనిచేసిన వాళ్ళేమో ఏం చేయాలో అర్థం కావట్లా, వాళ్ళనేమో వీళ్ళు పట్టించుకుంటారో లేదో తెలియట్లా. వాళ్ళు రేపొద్దునే ఎదగాలన్నా ఇంకొకటి చెయ్యాలన్నా మరి పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవట్లేదు. ఇంకొకళ్ళు అయితే అసలు సోషల్ మీడియాలోనూ కనిపించరు, బయట కనిపించరు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారితోనో లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు ఏమో ఓన్లీ వాళ్ళ అంటే నేను ఇక్కడికి ఎదుగో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నేను అక్కడ నుంచున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎలిపేట దగ్గర నేను నుంచిన ఆయన స్వాగతం పలికా, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఉన్నా. ఎంతసేపు వీళ్ళే వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ సంబంధించిన వ్యక్తిగత ప్రొఫైల్స్లో పెట్టుకోవటం, ఫోటోల్లో వాళ్ళకి వీళ్ళకి చూపించుకోవటం, గ్రౌండ్ లెవెల్లో మాత్రం పనిచేయదు. ఇప్పుడు మాత్రం పార్టీ నామినేటెడ్ పోస్టులకి మాత్రం మేమున్నాం అని చెప్తూ తగుదునమ్మా అని చెప్పేసి ముందుకు వచ్చేసారు. ఇకపోతే ఇంకొంతమంది బ్యాచ్ సోషల్ మీడియాలోనే తప్ప బయటికి వచ్చి కనీసం ఇందాక కొంతమంది గురించి చెప్పాను కదా, ముఖ్యంగా సోషల్ మీడియా కన్నా ముందు చెప్తాను. సోషల్ మీడియా కన్నా ముందు కొంతమంది ఎప్పుడైతే వాళ్ళ వ్యక్తిగత ప్రొఫైల్స్లో నేను పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాను, ప్రచారానికి వచ్చినటువంటి నాగబాబు గారితో దిగాను, లేదంటే నాదెళ్ల మనోహర్ గారితో దిగాను, ఇంకొకరితో దిగాను, సెలబ్రిటీస్ వస్తే వాళ్ళతో దిగాను అని చెప్పుకునే వాళ్ళు ఓటు వేయమని, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించండి, ఎన్డీఏకి ఓటు వేసి గెలిపించండి అని మాత్రం ప్రొఫైల్స్లో వ్యక్తిగతమైనటువంటి ప్రొఫైల్స్ ఏదైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అలాగే యూట్యూబ్స్లో మాట్లాడుతున్నారో వాళ్ళల్లో మాత్రం ఒక్కళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి, ఎన్డీఏ కూటమికి ఓటేయండి అని ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. వాళ్ళ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి కోసం ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, చంద్రబాబు గారిని కలిశాను, లోకేష్ గారిని కలిశాను, పలానా వ్యక్తితో సెలబ్రిటీతో కలిశానని చెప్పుకోవడం మాత్రం ఓకే, కానీ ఓటు వేయండి అని చెప్పడం మాత్రం చేయలే. మరి వీళ్ళకి కూడా నామినేటెడ్ పోస్టులు కావాలి. ఇలా ఎవరికి నచ్చినట్టు కొంతమంది నిజంగా వాళ్ళ ఉద్యోగాల్ని రిజైన్ చేసి, కొంతమంది వాళ్ళ ఉద్యోగాలకి లీవులు పెట్టి, కొంతమంది వాళ్ళ ఉద్యోగాల్ని అంటే వ్యాపారాలను ఆపేసుకుని మరి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కోసం, చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి కావాలి అని చెప్పి ఎంతోమంది వాళ్ళ దేశాలు ఎన్నో ఖండాలు దాటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమ్మ మన భవిష్యత్తు బాగుండాలి, అమ్మ మనకి ఇది ఉంది, మనకి ఇబ్బంది ఉంది, మేము ఇక్కడ జాబులు చేసుకునే పరిస్థితి వచ్చింది, మేము ఇక్కడే పని చేయాలనుకుంటున్నాం, మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వట్లేదు, ఎక్కడో హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడో బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడో అమెరికా వెళ్ళాల్సి వస్తుంది, అదేదో ఆంధ్రప్రదేశ్కి కనీసం రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత గత ప్రభుత్వానిది, దయచేసి ఓటు వేయండి, మేము ఇలా పక్క రాష్ట్రాలు పక్క దేశాలు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చంద్రబాబు గారు లాంటి విజనరీ ఉన్నటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక నిజాయితీ పరుడు ఈసారి
కలిసి ముందుకు వస్తున్నారు. వీళ్ళిద్దరిని కలిసి గెలిపించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోతుంది, భవిష్యత్తు ఉండదు అని చెప్పి చాలామంది నిస్వార్థంగా ప్రచారం చేసిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు టీడీపీ, జనసేన, బీజేపీలలో. బీజేపీ నుంచి కొంత పోటీ అయితే తక్కువే, కానీ మరీ ముఖ్యంగా జనసేన, టీడీపీలో మాత్రం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొంతైనా సరే మీరు గుండెల మీద చేసుకుని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేసి లాస్ట్లో వైసీపీలో వెళ్ళిపోయారో, వైసీపీ గెలుపు కోసం పనిచేయాలి అని చెప్పారో, ఇంకొంతమంది నిజంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మాకులాగా, మా చైర్మన్ గారికి లాగా ఎన్నో సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, ఎన్డీఏ కూటమి కోసం అనేక నియోజకవర్గాలు పర్యటించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మందికి శాలరీలు ఇస్తూ ఎంతో లాస్ అయినా కూడా, ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు అయినా కూడా ఆయన నిజాయితీగా పనిచేశారు. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మా గురించి మేము చెప్పుకుంటారు ఏదో డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, మిగతా వాళ్ళ గురించే చెప్తాం. కానీ పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా కనీసం ఇప్పటి వరకు కూడా వెళ్ళి దాన్ని అక్కడ అప్లై చేయాలి అనే ఆలోచన కూడా రానటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. లేదు, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు చాలు, లోకేష్ గారు మంగళగిరిలో గెలిచారు చాలు, చంద్రబాబు గారు సీఎం అయ్యారు చాలు, ఇలా ఆలోచించే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కానీ రాత్రికి రాత్రే మనల్ని అంటే సోషల్ మీడియాల్లోనూ వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే మాట్లాడేవాళ్ళు, లేదా 200-300 ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకునే వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు చేపించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే వాళ్ళు తిట్టారు కదా మనం కూడా తిట్టేస్తే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతాం, మనం ఫేమస్ అయిపోతే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు చూసేస్తారు, మనకి మంచి పదవి ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. మరి ఇలాంటి వాళ్ళని పార్టీ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది కూడా వేచి చూడాలి. పార్టీ చుట్టూనే అంటే ఇంకొకటి, టీడీపీలో కానీ జనసేనలో కానీ, మరి ముఖ్యంగా జనసేనలో ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తారు. ఎంతసేపు ఆ నాయకులే వెళ్తారు, ఆ నాయకులే కలుస్తారు, ఆ నాయకులే ఫోటోలు దిగుతారు, కేడర్ని మాత్రం తీసుకువెళ్ళరు, కేడర్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారిని కల్పించరు. కేడర్ ఏమో శుభ్రంగా అసలు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేదంతా కేడరే. కానీ వీళ్ళ మాత్రం రెగ్యులర్గా వారానికో, నెలకో, 10 రోజులకో, 20 రోజులకో, నెలకో కలుస్తూనే ఉంటారు, ఫోటోలు దిగుతూనే ఉంటారు సోషల్ మీడియాలో. ఇదిగో పవన్ కళ్యాణ్ గారితో కలిసా, పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్లో పాల్గొన్నా, ఇవి చెప్తారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, మీరు నన్ను ఎక్కువసార్లు కలవడం వల్ల ఉపయోగం లేదు, మీరు వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని ఒక మంచిగా పనిచేసిన వ్యక్తిని ఐడెంటిఫై చేసి బయటికి తీసుకొస్తే నేను సంతోషిస్తా అని చెప్పి, అలాంటి పనులు అటు టీడీపీలో కానీ ముఖ్యంగా లోకేష్ గారి దగ్గర కూడా ఈ బ్యాచ్ కొంత ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. ఎంతసేపు వాళ్ళ గురించే, వాళ్ళ నాయకులుగానే నేను లోకేష్ గారికి ఐపాక్లో టీము, లేదంటే ఇంకో టీము, ఐటీడీపీలో టీము అని చెప్పుకోవటం, ఈ బ్యాచే నిజంగా వైసీపీకి ఓటమికి కారణమైంది కూడా ఈ బ్యాచే. ఇదే బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ టీడీపీ జనసేనలో కూడా తయారైంది. ఎంతసేపు వాళ్ళకి డబ్బా కొడితే వాళ్ళకి నిజంగానే అంటే కళ్ళు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఇలాంటివి తల పండిపోయి ఉన్నారు. బట్ కాకపోతే ఇంకా అలాంటి వాళ్ళని దూరం చేసుకోవద్దు అని మాత్రం, దూరం చెయ్యాలని మాత్రం చెప్పట్లేదు. కాకపోతే మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి, మిగతా వాళ్ళని కూడా ఏ రకంగా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి అన్నది పార్టీ అధ్యక్షులుగా పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేది మీరిద్దరే. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ క్యాడర్ని ముందుండి అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒకసారి పిలిచి జస్ట్ నా కోసం పనిచేశారు, థ్యాంక్ యూ అని చెప్పడం కానీ, ఆఖరికి చాలామంది చాలా ఇబ్బందులు అయితే ఇప్పటికీ పడుతున్నారు ఫైనాన్షియల్గా, అసలు అన్ని విధాలా కూడా వాళ్ళు జాబులో వదిలేసుకుని వచ్చినటువంటి కొంతమంది, ఇంకొక రకంగా వ్యాపారాలు పాడు చేసుకున్న వాళ్ళు కొంతమంది. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే, వాళ్ళు నిలబడితే వాళ్ళు మళ్ళీ తిరిగి జనసేన పార్టీకి, టీడీపీకి చాలా బలంగా పనిచేస్తారు. లోకేష్ గారి టీంలో కూడా ఎంతసేపు వాళ్ళు కలుస్తూనే ఉంటారు. వాళ్ళని ఇంకా లోకేష్ గారు చాలా ఎక్కువ మందిని అంటే కలవడానికే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాగా ఏమన్నా ఇంకా మెరుగ్గా ఆయన కూడా ఐడెంటిఫై చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకా మార్చుకుని ఇంకొంచెం కేడర్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుందని చాలా మంది ఉద్దేశం. సో అలా చేస్తే కనుక అంటే మా ఆలోచనలు మీరు పట్టించుకోవాలని కాదు, కాకపోతే ఒక అద్భుతమైనటువంటి
ఆలోచనతో జనసేన టీడీపీ ఇంకొక 10 కాలాల పాటు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అవసరం కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకుని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి లో కేడర్లో వాళ్ళని మీరు ఒక్కసారి కనుక కలిస్తే వాళ్ళ మిమ్మల్ని అసలు ఆకాశాన్ని ఎత్తేసుకుంటారు. చాలా బలంతో, మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని దయచేసి గుర్తించండి. అలాంటి వాళ్ళని గుర్తించే అవకాశం మేము కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. టీడీపీ జనసేనకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణను త్వరలోనే మా ఛానల్ తరఫున వీక్లీ ఒకళ్ళనైనా సరే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు ఏం కష్టపడ్డారు, వాళ్ళు తక్కువ ఎక్కువ లేకపోతే సోషల్ మీడియా బ్యాచ్ ఇంకొక మీడియా బ్యాచ్ అని నేను చెప్పను, కానీ ప్రాపర్గా చెక్ చేసుకుని అన్ని విధాల అందరినీ కూడా ఇంటర్వ్యూలు చేస్తాం. వాళ్ళ కష్టం పడిన 1% అయినా సరే, ఇందాక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టిన వాళ్ళు కూడా డెఫినెట్గా కష్టపడ్డారు, వాళ్ళు పక్కకు పెట్టాలని మా ఉద్దేశం కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరికీ సమాన న్యాయం చేస్తే బెటర్ అని చెప్పేసి మా ఉద్దేశం.